బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలోని మక్కా మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా మసీదులో ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుండి ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులు దీక్షను విరమించారు. కమిటీ సభ్యులు పాల్గొని కులమతాలకు అతీతంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటే చేసిన పాపాలు తొలగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ పండుగ రోజు సంతోషంగా ఉండాలని నిరుపేదలకు దుస్తులు అందజేశామన్నారు. రంజాన్ మాసం అంటే దాన ధర్మాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దాన ధర్మాలు చేసి పేదలకు అండగా ఉండాలని కోరారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధ్యక్షుడు షబ్బీర్, ఉపాధ్యక్షులు మౌలాలి, సెక్రటరీ జమీర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెల్లాయిపాలెం గ్రామంలో మసీదే మక్కా అనే మసీదులో కొత్తగా ఏర్పడిన కమిటీ కులమతాలకు అతీతంగా ఈరోజు పేదోళ్లకు గుడ్డలు పంచడం, ఇఫ్తార్ విందులు అన్నదానం కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో ఇదే విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అల్లాదయ వల్ల 10 మందికి అనుకూలంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఇట్లో ప్రతి సంవత్సరం ఇలా జరగాలని మరీ కోరుకుంటున్నాం.